నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలానికి చెందిన 30 మంది కాంగ్రెస్ నేతలను పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారు. వనపర్తి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. అయితే ఈ అరెస్టులను సహా పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. నియంత మాదిరిగా వేరుస్తున్న కేసీఆర్ నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు సమీపించాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఎందుకంత భయం అంటూ ఎద్దేవా చేశారు. అరెస్ట్ అయిన వారిలో బాలగౌడ్, వారణాసి శ్రేణు, జిలానీ, లక్ష్మణ్, శ్రీహరి, సాయిబాబు, మహేష్ ఉన్నారు. ఆయన కేసీఆర్ అరెస్ట్ చేయాలంటే మేము స్నానం కూడా చేయకూడదా? మీకు కేసీఆర్ మీటింగ్ పెట్టుకుంటే మేము స్నానం చేయకూడదు, ఏ చేయకూడదా? ఇట్లానే ఉండాలి. ఇంకా మేము స్నానం కేసీఆర్ మీటింగ్ పెట్టుకుంటే వీళ్ళు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఆడబోయి ఇవ్వాలి ఆడికి రాకుండా. కానీ ఈడ స్నానం చేసుకొని తోలుకొచ్చి ఇట్లా గుల్ల పెడితే ఎట్లా పరిస్థితి? అంత ధైర్యం లేదు రాజకీయ సీఎం పదవి ఏం చేస్తాడు? సీఎం ఉండి రాష్ట్రానికి ఉండి అంత భయపడి ఇట్లా జనాలను అరెస్ట్ చేసి ఎన్ని రోజులు పాలన చేస్తాడు ఆయన? ఈ సార్ వల్లనే నేను స్నానం చేస్తే 10 నిమిషాలు టైం ఇవ్వనంటే ఇవ్వకుండా తీసుకొచ్చి ఇట్లా టైర్ మీద తోలుకొచ్చి ఇక్కడ గుల్ల పెడితే ఇప్పుడు ఏంది మరి? నేను ఎట్లా ఉన్నా టైర్ మీద ఆయన కేసీఆర్ అరెస్ట్ చేయాలంటే మేము స్నానం కూడా చేయకూడదా? మీకు కేసీఆర్ మీటింగ్ పెట్టుకుంటే మేము స్నానం చేయకూడదు, ఏ చేయకూడదా? ఇట్లానే ఉండాలి. ఇంకా మేము స్నానం కేసీఆర్ మీటింగ్ పెట్టుకుంటే వీళ్ళు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఆడబోయి ఇవ్వాలి ఆడికి రాకుండా. కానీ ఈడ స్నానం చేసుకొని తోలుకొచ్చి ఇట్లా గుల్ల పెడితే ఎట్లా పరిస్థితి? అంత ధైర్యం లేదు రాజకీయ సీఎం పదవి ఏం చేస్తాడు? సీఎం ఉండి రాష్ట్రానికి ఉండి అంత భయపడి ఇట్లా జనాలను అరెస్ట్ చేసి ఎన్ని రోజులు పాలన చేస్తాడు ఆయన? ఈ సార్ వల్లనే నేను స్నానం చేస్తే 10 నిమిషాలు టైం ఇవ్వనంటే ఇవ్వకుండా తీసుకొచ్చి ఇట్లా టైర్ మీద తోలుకొచ్చి ఇక్కడ గుల్ల పెడితే ఇప్పుడు ఏంది మరి? నేను ఎట్లా ఉన్నా టైర్ మీద ఉంటాను చెప్తున్నా. ఇట్లానే వైరోడ్ మీద కూర్చుంటా నేను. పోలీసు వాళ్ళందరూ తెలకపల్లి పిఎస్ వాళ్ళందరూ